వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్ తెలుగు. నేను మీ రోహిత్. సో ఈరోజు మరి చాలా రోజు అయితే గ్యాప్ వచ్చింది మనకి, వేరే వర్క్స్లో బిజీగా ఉండి. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసరికి క్రెడిట్ హిసాబ్ మీద మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద ఐకాన్ అనేది షో అవుతుంది, డిస్ప్లే అవుతుంది. సో ఈ అప్లికేషన్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. చాలామంది అయితే అంటే దీనికి సుమారు ఒక 10K డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్కి. సో ఇది ఒక ఫ్రాడ్ అప్లికేషన్ అంటే చాలామందికి తెలుసు, మన ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళు. సో కొత్తగా ఎవరైతే హరాస్మెంట్కి గురయ్యి వీడియో చూస్తున్నారో వాళ్ళకేం తెలియాల్సింది ఏంటంటే, మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఈ 7 డేస్ అప్లికేషన్ అనేది ఎప్పుడైనా ఫ్రాడే. ఏ 7 డేస్ అప్లికేషన్ అయినా, ఏ 15 డేస్ అప్లికేషన్ అయినా మీకు ఇన్స్టాల్మెంట్ కింద కాకుండా లోన్ అనేది డైరెక్ట్ డిస్బర్స్ చేసి మీకు ఒక 7 రోజుల్లో ఫుల్ పేమెంట్ కానీ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ కానీ చేయమంటే కనుక అది కంపల్సరీ గుర్తుపెట్టుకొని బ్లైండ్ స్పాట్గా అది ఫ్రాడ్ అప్లికేషన్. దాంట్లో మీరు ₹1 కూడా పేమెంట్ చేయకూడదు. సో ఇక్కడ ముందుగా మాట్లాడితే కనుక మనం ఈ అప్లికేషన్ నుంచి బయట ఎలా పడాలి. సో మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద నా నెంబర్ షో అవుతుంది, మీరు నన్ను ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీరు హైదరాబాద్ బషీర్బాగ్ సైబర్ క్రైమ్కి వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు. ఇంకే నెక్స్ట్ మన మ్యాటర్లోకి వెళ్తే కనుక ఈ 7 డేస్ లోన్ యాప్స్ అంటే ఏంటి అసలు. సో మీకు ముందుగా ఏంటంటే లోన్ అనేది అంటే లోన్ అప్లై చేయగానే మీకు ఏ పర్మిషన్ లేకుండా మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మీ బేసిక్ డీటెయిల్స్, మీ సెల్ఫీ ఇస్తే కనుక ఆటోమేటిక్గా మీకు అంటే మీ డేటా వెరిఫై చేసి వాళ్ళు మీకు లోన్ అనేది డిస్పర్స్ చేసేస్తారు అకౌంట్కి. సో ఇక్కడ వీళ్ళు తీసుకునేది సిబిల్ కాదు, లేదా ఏది కాదు. వీళ్ళు తీసుకునేది జస్ట్ మీ కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ, గ్యాలరీ, ఇది మాత్రమే. ఎందుకు అంటే ఈ డీటెయిల్స్ పెట్టుకొని మీరు లోన్ అనేది రీపేమెంట్ చేయకపోతే మిమ్మల్ని బెదిరించడం చూస్తారు. ఎప్పుడు మీకు 7 డేస్ లోన్ అనేది టైం ఇస్తారు, కాకపోతే వీళ్ళు 6 డేస్కే కాల్ చేస్తారు మీకు. సో ఈ 6 డేస్కే కాల్ చేయడం వల్ల ఏంటంటే మీకు 6th డే మార్నింగ్ నుంచి మీకు హరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఈ న్యూడ్ ఫొటోస్ పెట్టడం కానీ, లేదా మీరు ఇచ్చిన సెల్ఫీ ఫోటోను ఒక న్యూడ్ ఫోటోకి అటాచ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేసి మీ కాంటాక్ట్స్లోకి లీక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే మీరు ₹1 కూడా పేమెంట్ అనేది చేయకండి. సో నాట్ ఓన్లీ క్రెడిట్ హిసాబు, మీకు అదర్ ఏ లోన్ యాప్స్ అయినా ప్లే స్టోర్లో ఉన్నవి మీకు 7 డేస్ కానీ 15 డేస్ కానీ అనిపిస్తే కనుక మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కంపల్సరీగా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం బాధ్యత అది. సో 6th డే కంటే ముందు ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి 100% సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే 6 డేస్ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు డేటా అనేది వాట్సాప్కి తీసుకుంటారు. వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ కానీ ఈ వాట్సాప్ నెంబర్స్ కూడా ఎలా ఉంటాయంటే మీకు +92 కానీ లేదా మయన్మార్ కానీ పాకిస్తాన్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇండియన్ నెంబర్స్ నుంచి చెయ్యరు. మ్యాక్సిమం ఇండియన్ నెంబర్ చేయొచ్చు, చాలా తక్కువ ఛాన్స్. అందరికీ అర్థమైంది కదా. సో మీరు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ హరాస్మెంట్ ఎవరైతే గురవుతున్నారో వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే మీకు వాట్సాప్లో కింద లింక్స్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే మనకి ఫ్రాడ్ అప్లికేషన్ కాబట్టి ప్లే స్టోర్ నుంచి ఏ టైంలోనే రిమూవ్ అయిపోవచ్చు. సో రిమూవ్ అయినప్పుడు ఏంటంటే మీకు ప్లే స్టోర్లో అప్లికేషన్ అనేది ఉండదు. సో ఇప్పుడు గూగుల్లో కూడా మనకు అప్లికేషన్ అవైలబుల్ ఉండట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఏజెంట్స్ అంటే అప్లికేషన్ కింద ఉన్న కస్టమర్ కేర్ ఏజెంట్స్ మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, పలానా డ్యూ డేట్ వచ్చింది మీరు కట్టాలని చెప్పి. మీరు కట్టకపోతే ఏంటంటే మీకు ఇట్లాంటి హరాస్మెంట్ అనేది చేస్తారు. కొంతమంది ఏంటంటే వాట్సాప్లో యూపీఐడీస్ పెడతారు, వాళ్ళ పర్సనల్ యూపీఐడీస్. ఆ యూపీఐడీస్కి ఏంటంటే చాలామంది మన విక్టిమ్స్ అనేది పేమెంట్ అనేది చేస్తున్నారు, మనకు హరాస్మెంట్కి గురైన వాళ్ళు పేమెంట్స్ అనేది చేస్తున్నారు. సో ఆ యూపీఐడీస్కి ఎవరైతే ₹1 పేమెంట్ చేసినా కూడా మీకు అనేది క్లియర్ అవ్వదు. ఎందుకు అంటే ఆ పర్టికులర్ ఏజెంట్ అనేవాడు ₹1 కూడా అప్లికేషన్లో క్లియర్ చేయడు. మీరు చేసే ప్రతి రూపాయి వాడి జోబులోకే వెళ్తుంది. అర్థమైందా? ప్రతి రూపాయి వాడి పాకెట్లోకి వెళ్తుంది. సో మీరు ₹1 కూడా ఏజెంట్కి మాత్రం ₹1 పేమెంట్ అనేది చేయకూడదు. సో వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మీరు పేమెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్లియర్ అవ్వదు. మళ్ళీ ఇంకో ఏజెంట్ వస్తాడు, మళ్ళీ పేమెంట్ చేయమంటాడు, మళ్ళీ వేరే నెంబర్ నుంచి. సో ఇంకో విషయం ఏంటంటే అప్లికేషన్లో కొంతమంది పేమెంట్స్ అనేది చేస్తున్నారు. సో అప్లికేషన్లో పేమెంట్ చేస్తే మీకు 90% ఛాన్స్ ఏంటంటే మీకు మళ్ళీ ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది మీరు తీసుకోక ముందే. అట్లా కాదని చెప్పి మీరు ఆ ఏజెంట్కి పే చేస్తే ₹1 క్లియర్ అవ్వదు. సో ఒక 10% మంది క్లియర్ అవ్వచ్చు, కొంతమందికి రిస్క్ లేకుండా అదృష్టం ఉన్న వాళ్ళకి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ మనకు వచ్చే కేసుని బట్టి ఏంటంటే వాళ్ళకి అప్లికేషన్లో పేమెంట్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అమౌంట్ అనేది అకౌంట్కి అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో చెప్తున్నా, మీకు మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీకు అందులో అప్డేట్స్ అనేది ఇస్తాను. ప్లస్ మీకు స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. లోకల్ ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు వచ్చి బషీర్బాగ్ సైబర్ క్రైమ్లో మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.